6 మర్డర్లకు సంబంధించి పోలీసులు అయితే మృతదేహాలను కనుగొన్నారు. మృతదేహాలు ఒకటి ప్రసాద్ మృతదేహం మాక్లూరు మండలం మదన్పల్లి శివారులో మృతదేహాన్ని కనుక్కొని వానికి పోస్టుమార్టం నిర్వహించారు. మరో మృతదేహం నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం ఎంచ గ్రామ సమీపంలోని బాసర గోదావరి నదిలో పడేశారని చెప్పి నిందితుడు చెప్పిన నేపథ్యంలో అక్కడ కూడా తనిఖీ చేయగా రైల్వే బ్రిడ్జ్ పక్కనే ఆ శవం దొరికింది. దానికి అంతా కూడా అక్కడ అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసులు. పూర్తి స్థాయిలో ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే ఆరుగురు మర్డర్లకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో నివేదిక అయితే అందరినీ అరెస్ట్ చేసి దానికి అంతకు సంబంధించి రిమాండ్కు కూడా పంపించారు. పోలీసు కస్టడీ 3 రోజుల కోసం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిన్న ఈ రోజుతో 2 రోజులు పూర్తవుతుంది. రేపు కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నిజామాబాద్ జిల్లాలో 6 మర్డర్లకు సంబంధించి అంశాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశం ఏదైతే ప్రసాద్, అదేవిధంగా ప్రసాద్ కుటుంబం, ప్రసాద్ భార్య సాన్విక అలియాస్ రమణి, అదేవిధంగా చైత్రిక, స్వప్న, శ్రావణిలు ప్రశాంత్ అనే నిందితుడు హత్య చేశాడని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారందరినీ కూడా పోలీసులు రిమాండ్కు పంపించారు. అయితే ప్రశాంత్తో పాటు తల్లి వడ్డెమ్మ, అతని మరో సోదరుడు మైనర్, మరోవైపు వంశీలు, అదేవిధంగా ఇంకో వ్యక్తి, వీరందరూ కూడా హత్యలో పాల్గొన్నారు. మొత్తంగా 5గురిని కూడా అరెస్ట్ చేశారు. కానీ గతంలో జరిగిన ఘటన చూసుకుంటే ప్రసాద్కి సంబంధించిన అంశాన్ని చూసుకుంటే ప్రసాద్ గత 7 నెలల కంటే ముందు ఈ దుబాయ్ పోకన్నా ముందు ఈ గ్రామంలో ఒక కేసులో పాల్గొన్నాడు. ఓ అమ్మాయికి సంబంధించిన అంశాన్ని ఈ గ్రామస్తులు ఆయనని వెలివేశారు. అయితే వెలివేసే క్రమంలో అతను దుబాయ్ వెళ్ళి వచ్చిన తర్వాత అతన్ని వెలివేశారు. వెలివేసిన కంటే ముందు 1 ఎకరం ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించిన అంశాన్ని ఏదైతే బంధువు దానికి సంబంధించి జరిమానా కింద 1 ఎకరం భూమిని కూడా రాసి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే మొత్తంగా ప్రశాంత్, అదేవిధంగా దీనికి అంతటికి సంబంధించి ప్రసాద్ కుటుంబాన్ని హతమార్చడానికి ప్రశాంత్ వెనకాల ఎవరైనా కోణంలో ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఒక కేసు అయింది. ఆ కేసుకు సంబంధించిన అంశాన్ని కూడా పోలీసులు పరిగణిస్తారా, లేకపోతే ప్రశాంత్లు ఎన్ని రోజులుగా ఫోన్లో సంబంధాలు నెరవేర్చారు, ఫోన్ కాల్ డేటా ఏమైనా తీసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ప్రశాంత్ ఫోన్ కాల్ డేటా తీస్తే ఈ కేసుకు వెనకాల ఉన్నది ఎవరు, ఏదైతే గతంలో ప్రసాద్ ఒక కేసులో ఇరుక్కున్న క్రమంలో దానికి సంబంధించిన వ్యక్తులు ఈ ప్రశాంత్ వెనకాల ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నారు చాలామంది గ్రామానికి సంబంధించిన నిపుణులు, గ్రామానికి సంబంధించిన పెద్దలు. మొత్తంగా చూసుకోవచ్చు పోలీసులు అయితే ఈ కేసును ఛేదించారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో ఛేదించారని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లా పోలీసులు మొదటగా ప్రసాద్ను హత్య చేసి బాతిపెట్టాడని, మరోవైపు భార్య రమణి, సాన్వికలను బాసర గోదావరిలో పడేశారు. దాని తర్వాత చైత్రికలను ఏదైతే మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 44 పక్కన సోన్ బ్రిడ్జ్ వద్ద అక్కడ గొంతు నుమిలి చంపి మూట కట్టి కాల్చి పాడేశారని చెప్పి తెలిసింది. దాని తర్వాత స్వప్నను ఏదైతే మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కల్వట్టు కింద దహనం చేశారని చెప్పి పోలీసులకు చెప్పారు. దాని తర్వాత ఏదైతే కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో శ్రావణిని హత్య చేసి కాల్ చేసిన ఘటనతో పోలీసులకు పూర్తి స్థాయిలో పోలీసులకు నిఘాలో వెల్లడైంది. పోలీసులు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైనా సరే దానికి అంతటికి సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు కాల్చారు, ఎప్పుడు ఈ ప్రాంతానికి ఏ కారు వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో దానికి అంతటికి కూడా ప్రశాంత్ నడుపుతున్న కారును గుర్తించారు కామారెడ్డి పోలీసులు. గుర్తించిన క్రమంలో ప్రశాంత్ని అరెస్ట్ చేసుకున్నారు. అయితే దాని తర్వాత అరెస్ట్ చేయకంటే ముందు ప్రసాద్ తల్లి సుశీలను, అదేవిధంగా సుశీలకు సపోర్ట్గా ప్రశాంత్ తల్లిని వడ్డెమ్మను కూడా లాడ్జ్లో ఉంచిన ఘటనను కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. దీనికి అంతటికి సంబంధించి లాడ్జ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే రిజిస్టర్ను కూడా కామారెడ్డి పోలీసులు ఆధీనంలో ఉంచుకున్నామని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక అన్నోన్ బాడీ కింద శ్రావణిని గుర్తించిన పోలీసులు తీగలాగితే డొంక కదిలిన నేపథ్యంలో అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రసాద్ల అంశాన్ని ఏదైతే కుటుంబాన్ని హతమార్చాడో దానికి అందరి ప్రశాంత్ కాల్ డేటా ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఇంక మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ గతంలో
ప్రసాద్ ఒక కేసులో ఇరుక్కున్న ఘటనకు సంబంధించి వారందరూ ప్రోద్బలం ప్రశాంత్కు ఉందా? ప్రశాంత్ ఒక్కడే అంటే ఒక కోడిని కొయ్యాలన్నా మనిషి ఆలోచించి చేసే అంశం కాబట్టి ఒక్క మర్డర్ కాదు, 2 కాదు, మొత్తంగా ఆరుగురిని హత్య చేసిన ఘటనలో ప్రశాంత్కు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సపోర్ట్ చేశారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే దీనికి అంతకి మరిన్ని కోణాలు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రశాంత్ వెనుక ఉన్నది ఎవరు, అసలు ఎవరున్నారు ప్రశాంత్ వెనుక అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే బాగుంటుంది. పూర్తిగా ఈ కేసును ఈ 6 మర్డర్ చేశారా, ఇంకా ఎంతమందిని మర్డర్ చేశాడు ప్రశాంత్ అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే దానికి అందరికి సంబంధించి వారికి కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది, మరింత శిక్ష ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంత్ వెనకాల ఉన్నది ఎవరు, ప్రశాంత్ ఇంకెన్ని మర్డర్లు చేశారనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓ టు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.